Hello everyone. Now let us discuss electric circuits R25 regulation important topics from each unit. So first unit network elements and laws. ఇది సేమ్ R22 రెగ్యులేషన్లో యూనిట్ 1 సో మీ సీనియర్స్ నోట్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్, నెక్స్ట్ కిర్చాఫ్ లాస్, నోడ్ వోల్టేజ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అండ్ మెష్ కరెంట్ మెథడ్ ఇది కూడా ఇంపార్టెంట్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఒకవేళ మీకు టైం ఉంటే స్టార్ డెల్టా బేసిక్స్ అండ్ ఎనర్జీ ఎల్ఎన్సీ కూడా రివైజ్ చేయండి. అండ్ ఇందులో మోస్ట్ ఏదంటే 3 and 4 ఇంపార్టెంట్ టాపిక్స్. సో నేను ఇప్పుడు ఈచ్ యూనిట్ టిప్స్ చెప్తాను, అంటే ఆన్సర్లో ఏమేమి ఇంక్లూడ్ చేసి రాయాలో. సో ఇప్పుడు మీకు కావాలంటే వినండి, లేదంటే స్కిప్ చేసి యూనిట్ 2 వినండి. సో ఫస్ట్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ సోర్సెస్. ఇందులో మీరు మెయిన్గా సింబల్స్ అండ్ టైప్స్ రిమెంబర్ పెట్టుకోవాలి. టైప్స్ ఏంటంటే వి సోర్స్ అండ్ ఐ సోర్స్ ఉంది కదా అది. నెక్స్ట్ డిపెండెంట్ సోర్సెస్లో ఏంటంటే ఐడెంటిఫై ద కంట్రోలింగ్ వేరియబుల్స్ క్లియర్లీ. ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ ఈక్వేషన్ రాయాలి. థియరీ క్వశ్చన్స్కి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు ఇట్లా ఎగ్జాంపుల్ ఈక్వేషన్స్ రాస్తే. నెక్స్ట్ కిర్చాఫ్ లా, కేసీఎల్ అండ్ కేవీఎల్. ఇది సేమ్ బీడబ్ల్యూఈలో కూడా ఉంది. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్తో కూడా నోట్స్ తీసుకొని టాపిక్స్ కొన్ని సేమ్ ఉన్నాయి వాళ్ళవి కూడా ఫాలో అవ్వచ్చు. కిర్చాఫ్ లా ఇందులో ఏంటంటే అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ అండ్ కేవీఎల్ ఎట్ లూప్. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, సో మర్చిపోకుండా అవి కూడా మెన్షన్ చేయండి. అండ్ ఫస్ట్ లాస్ రాయండి, నెక్స్ట్ ఈక్వేషన్స్. సో స్టెప్ బై స్టెప్ మీరు రాస్తే మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ టాపిక్ నోడ్ వోల్టేజ్ మెథడ్. ఇందులో టిప్స్ ఏంటంటే చూస్ రిఫరెన్స్ నోడ్ కేర్ఫుల్లీ అండ్ కన్వర్ట్ వోల్టేజ్ సోర్స్ టు సూపర్ నోడ్ ఇఫ్ నీడెడ్. నెక్స్ట్ ఈక్వేషన్స్ రాయాలి. మెష్ కరెంట్ మెథడ్. ఇందులో ఏంటంటే అప్లై ఓన్లీ టు ప్లేనర్ సర్క్యూట్స్ అండ్ యూస్ సూపర్ మెష్ ఇఫ్ కరెంట్ సోర్స్ ఇస్ ప్రెజెంట్. అండ్ ఈక్వేషన్స్ ఎలా రాయాలంటే మ్యాట్రిక్స్ ఫామ్లో రాయాలి ఇఫ్ మల్టిపుల్ లూప్స్ ఉంటే. నెక్స్ట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇందులో ఏంటంటే మీరు మెయిన్గా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే విఐ కన్వర్షన్ విత్ రెసిస్టెన్స్. అండ్ యూజ్ ఓన్లీ వెన్ లోడ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ అక్రాస్ సోర్స్. అండ్ ఇది ఎక్కడ హెల్ప్ అవుతుందంటే సింపుల్ సర్క్యూట్స్ బిఫోర్ నోడ్ ఆర్ మెష్. నెక్స్ట్ యూనిట్ 2 నేమ్ సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్. ఇది కూడా R22లో సేమ్ చాప్టర్ సేమ్ యూనిట్. సో మీరు వాళ్ళ నోట్స్ ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్ఎంఎస్ అండ్ యావరేజ్ వాల్యూస్ ఆఫ్ ఏసీ వేవ్ ఫార్మ్స్, ఫేజర్ రిప్రజెంటేషన్ అండ్ జే నోటేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇంపిడెన్స్ అండ్ అడ్మిటెన్స్, పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్, అందులో యాక్టివ్, రియాక్టివ్ అండ్ అపారెంట్. నెక్స్ట్ రెజోనెన్స్లో సిరీస్ అండ్ ప్యారలల్, క్యూ ఫ్యాక్టర్ అండ్ బ్యాండ్విడ్త్. సో ఇవైతే ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఏ టాపిక్ వదిలిపెట్టకండి. మీకు 60 out of 60 రావాలంటే, ఒకవేళ మాకు పాసే కావాలంటే ఇందులో ఏమైనా 3 క్వశ్చన్స్ చదవండి అండ్ ఇంక్లూడింగ్ విత్ స్టార్స్. సో టిప్స్ ఏంటంటే సెకండ్ యూనిట్కి ఫస్ట్ ఆర్ఎంఎస్ అండ్ యావరేజ్ వాల్యూస్ ఆఫ్ ఏసీ వేవ్ ఫార్మ్స్. ఇందులో ఏంటంటే ఆర్ఎంఎస్ ఫార్ములా ఖచ్చితంగా క్లియర్గా రాయాలి. అండ్ సైన్ వేవ్కి ఆర్ఎంఎస్ =VM/√2 ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ నాన్ సైనోడల్ వేవ్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫేజర్, రిప్రజెంటర్ అండ్ జే నోటేషన్. ఇందులో సైన్ టు కాస్కి కన్వర్ట్ చేయండి బిఫోర్ ఫేజర్. అండ్ రిమెంబర్ J² -1. అండ్ ఖచ్చితంగా ఫేజర్ డయాగ్రామ్ వేయాలి. ఫేజర్ డయాగ్రామ్కి ఖచ్చితంగా మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఇంపిడెన్స్ అండ్ అడ్మిటెన్స్. ఇందులో ఏంటంటే రైట్ J for RLC సపరేట్లీ అండ్ కన్వర్ట్ సిరీస్ టు Z అండ్ ప్యారలల్ టు Y. ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయాలి మ్యాగ్నిట్యూడ్ అండ్ యాంగిల్. నెక్స్ట్ ఏసీ పవర్. ఇందులో PQS. సో రిమెంబర్ పవర్ ట్రయాంగిల్ అండ్ ఇంకా పవర్ ఫ్యాక్టర్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ రెజోనెన్స్, సిరీస్, ప్యారలల్. ఇందులో రెజోనెంట్ కండిషన్ రాయాలి లైక్ XL = XC అలా. నెక్స్ట్ రిమెంబర్ క్యూ ఫ్యాక్టర్ అండ్ బ్యాండ్విడ్త్ ఫార్ములాస్ అండ్ డ్రా ఫ్రీక్వెన్సీ వర్సెస్ కరెంట్ కర్వ్. నెక్స్ట్ యూనిట్ 3. Before going to Unit 3, please like, share and subscribe. Don't forget to subscribe. Unit 3 3-phase circuit. సో యూనిట్ 3 R22 రెగ్యులేషన్లో యూనిట్ 4. సో మీరు యూనిట్ 4 నోట్స్ ఫాలో అవ్వచ్చు. యూనిట్ 3 3-phase సర్క్యూట్స్. సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్, లైన్ అండ్ ఫేజ్ వోల్టేజ్ ఆర్ కరెంట్ రిలేషన్స్, బ్యాలెన్స్ 3-phase సర్క్యూట్స్, పవర్ మెజర్మెంట్స్ ఇన్ 3-phase, అన్బ్యాలెన్స్డ్ లోడ్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 and 3 టాపిక్స్. సో టిప్స్ ఫస్ట్ ఏంటంటే స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్. ఇందులో లర్న్ లైన్ అండ్ ఫేజ్ రిలేషన్స్. నెక్స్ట్ కనెక్షన్ డయాగ్రామ్ కరెక్ట్గా డ్రా చేయాలి. అండ్ డోంట్ మిక్స్ స్టార్ అండ్ డెల్టా ఫార్ములాస్. లైన్ అండ్ ఫేజ్ క్వాంటిటీస్. సో ఇందులో ఏంటంటే రైట్ రిలేషన్స్ బిఫోర్ సాల్వింగ్ న్యూమరికల్స్.
అండ్ మెన్షన్ బ్యాలెన్స్డ్ కండిషన్ క్లియర్లీ. ఖచ్చితంగా √3 యూజ్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ 3-phase సర్క్యూట్స్. ఇందులో సాల్వ్ పర్ ఫేజ్ ఫస్ట్ దెన్ టోటల్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫేజ్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత టోటల్. మెన్షన్ ఫార్ములా క్లియర్లీ, పవర్ ఫార్ములా క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఇదైతే మోస్ట్ స్కోరింగ్ టాపిక్. సో 10 మార్క్స్కి కూడా అడిగే ఛాన్స్ ఉంది. 10 మార్క్స్కి నేర్చుకోండి, 5 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పవర్ మెజర్మెంట్స్ 2 వాట్ మీటర్. సో ఇందులో ఏంటంటే మీరు రిమెంబర్ పెట్టుకోవాలి ఏంటంటే W1 + W2 = టోటల్ పవర్. నెక్స్ట్ కనెక్షన్ డయాగ్రామ్ పర్ఫెక్ట్గా గీయాలి. ఇంకా ఇఫ్ వన్ రీడింగ్ ఈజ్ నెగటివ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ అన్బ్యాలెన్స్డ్ లోడ్స్. ఇందులో ఏంటంటే మెయిన్గా స్టార్ అన్బ్యాలెన్స్డ్ పైన ఫోకస్ చేయండి. యూస్ KCL ఎట్ న్యూట్రల్. అండ్ ఎక్కువ 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్. సో బిఫోర్ గోయింగ్ టు యూనిట్ 4 మీకు ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నోట్స్ కావాలంటే నేను ఇచ్చిన టాపిక్స్కి ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. అండ్ యూనిట్ 4 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే సూపర్ పొజిషన్ థీరం, థెవెనిన్స్ థీరం, నార్టన్స్ థీరం, అండ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం, రెసిప్రోసిటీ థీరం, అండ్ మిల్మన్స్ థీరం. సో ఈ థీరమ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 2, 3, 4 అండ్ సూపర్ పొజిషన్ కూడా ఇంపార్టెంట్. ఈ థీరమ్స్కి మీకు ప్రాబ్లమ్స్ కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా BW సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. అండ్ ఈ యూనిట్ టిప్స్ వచ్చేసి ఫస్ట్ సూపర్ పొజిషన్ థీరం. ఇందులో రీప్లేస్ V source టు షార్ట్ అండ్ I source టు ఓపెన్ అండ్ నాట్ అప్లికబుల్ డైరెక్ట్లీ టు పవర్. సో స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ నీట్గా డయాగ్రామ్ వేయండి. క్వశ్చన్ ఇచ్చింది, ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ థెవెనిన్స్ థీరం. థెవెనిన్స్ థీరంలో ఏం చేయాలి, ఫస్ట్ లోడ్ని రిమూవ్ చేయాలి అండ్ ఇది మెయిన్గా లాంగ్ ఆన్సర్కి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నార్టన్స్ థీరం. ఇందులో షార్ట్ సర్క్యూట్ లోడ్ టు గెట్ ఇన్ అండ్ RN = RTh. సో ఆల్వేస్ మెన్షన్ చేయాలి ఇది. కన్వర్ట్ నార్టన్ టు థెవెనిన్స్ ఇఫ్ నీడెడ్. నెక్స్ట్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ టాపిక్. సో ఇందులో ఏంటంటే R = RTh DC అని మెన్షన్ చేయండి. అండ్ ఫర్ AC ZL = ZTh కాంజుగేట్ అండ్ రైట్ మ్యాక్సిమం పవర్ ఫార్ములా. నెక్స్ట్ రెసిప్రోసిటీ థియరం. ఇందులో ఏంటంటే రెసిప్రోసిటీ అంటే ఓన్లీ వన్ సింగిల్ సోర్స్ నెట్వర్క్. మిల్మ్యాన్ అంటే యూస్ఫుల్ ఫర్ ప్యారలల్ సోర్సెస్. మెయిన్గా థియరీ క్వశ్చన్కి అడగొచ్చు ఫర్ లాంగ్. నెక్స్ట్ యూనిట్ 5. సో యూనిట్ 5 నేమ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ కపుల్డ్ సర్క్యూట్స్. సో యూనిట్ 5 R22 రెగ్యులేషన్లో ఒకటే పార్ట్, మీకు ఒక పార్ట్ తీసేశారు. సో ఇంకా ఈజీ చాప్టర్ నేర్చుకోవడం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్, డాట్ కన్వర్షన్, సిరీస్ ఐడింగ్ అండ్ సిరీస్ అపోజింగ్ సర్క్యూట్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అండ్ కపుల్ సర్క్యూట్స్. సో 1 and 3 టాపిక్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్కి టిప్ ఏంటంటే రైట్ డెఫినేషన్స్ విత్ ఫార్ములాస్ క్లియర్లీ అండ్ మెన్షన్ ఫిజికల్ మీనింగ్. యూనిట్స్ =Henry అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. ఇందులో ఏంటంటే K lies between 0 and 1 అండ్ K = M/π/L1 L2 మెన్షన్ చేయండి. అండ్ మోస్ట్లీ లాంగ్ క్వశ్చన్కి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డాట్ కన్వర్షన్. డాట్ కన్వర్షన్ అయితే వెరీ ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయకండి. అండ్ కరెంట్ ఎంటరింగ్ డాట్ పాజిటివ్ పొలారిటీ లాగా తీసుకోండి. డాట్స్ కరెక్ట్గా వేయండి డయాగ్రామ్స్లో. నెక్స్ట్ టాపిక్ సిరీస్ ఐడింగ్ అండ్ అపోజింగ్. ఇందులో ఏంటంటే ఫార్ములా క్లియర్గా మెన్షన్ చేయాలి L ఈక్వేషన్ది. నెక్స్ట్ డాట్స్ డైరెక్షన్ కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. ఇంకా ఒక్క మిస్టేక్ చేస్తే ఆన్సర్ మొత్తం తప్పు అవుతుంది. సో క్లారిటీగా మెన్షన్ చేసి రాయండి. నెక్స్ట్ కపుల్డ్ సర్క్యూట్ న్యూమరికల్స్. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం ఏమేమి ఐడెంటిఫై చేయాలి, ఎయిడింగ్ ఆర్ ఆపోజింగ్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఈక్వేషన్స్ రాయాలి స్టెప్ బై స్టెప్. తర్వాత సైన్ కన్వర్షన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ద మోస్ట్ ఫార్ములా ప్లస్ డయాగ్రామ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా మీరు యూనిట్ 1, యూనిట్ 2 అండ్ యూనిట్ 4 పైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ స్టార్స్ ఉన్న టాపిక్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ ఇవైతే లాంగ్ ఆన్సర్స్కి చాలా ఇంపార్టెంట్. యూనిట్ 1, 4 and 2 అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ హై స్కోరింగ్. న్యూమరికల్స్ ఉంటే స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి అండ్ అక్కడే ఇంప్లిమెంట్ చేయండి. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.